అసలు స్మోకింగ్ అయినా సరే, ఆల్కహాల్ అయినా సరే క్యాన్సర్ సంబంధించిన కణాలని పోషించడానికి అండ్ అంత పవర్ ఉంటుందని మనం చెప్తూ ఉన్నాము. అంత నాలెడ్జ్ ఉండి, ఎడ్యుకేటెడ్ అయి ఉండి, స్టేటస్ సింబల్ కోసం గ్యాదరింగ్స్ లోనో, పార్టీస్ లోనో, లేదు అంటే కొంతమంది అయితే ఇంకేవో రకరకాల కారణాలు చెప్తూ ఉంటుంటారు. బట్ అర్థం చేసుకుని ప్రతి ఆడపిల్ల కూడా వీటిపైన అవేర్నెస్ ని క్రియేట్ చేసుకుని ఇటువంటి వాటి వైపు వెళ్లకుండా ఉండాలని ప్రయత్నించాలి. ఎందుకంటే పుట్టించే శక్తి ఒక ఆడపిల్లకి మాత్రమే ఉంటుంది. అది ఎవ్వరి తరం కాని పని. అంత అదృష్టాన్ని ప్రతి ఆడపిల్ల ఒక తల్లిగా మారే ఒక దశ అది. అటువంటి వాటిని అందిపుచ్చుకోవాలి తప్ప అలవాట్లకి బానిసలు అయిపోయి వాటి చుట్టూ తిరుగుతుంటే చాలా లైఫ్ ని స్పాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంది బియాండ్ వెళ్ళిపోయి అడుగుతూ ఉంటుంటారు, ఇప్పుడు మేము అడిక్ట్ అయిపోయాం దానికి, మేము దాని నుంచి బయటపడాలనుకుంటున్నాం. ఒక గైనకాలజిస్ట్గా మీరు ఒక పేరెంట్కి, ఒక పాపకి ఎంత హెల్ప్ చేస్తూ ఉంటుంటారో, ఒక ఆడపిల్లకి కౌన్సిలింగ్ రూపంలో కూడా అంతే హెల్ప్ చేస్తూ ఉంటుంటారు. సో మీ దగ్గరకు అప్రోచ్ అవ్వాలి అంటే, ఎవరైతే వీటికి అలవాటు పడి ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ రాక అబార్షన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇరెగ్యులర్ పీరియడ్స్ అయిపోయి, అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది? ఫ్యూ కేసెస్ ఉన్నారు నా దగ్గర ఆల్రెడీ. డ్రగ్ అడిక్ట్ అయిపోయి, అంటే మాకు ఆపేయాలని ఉంది కానీ ఆపేయలేకపోతున్నాం, ఇలాంటిది వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా అడిక్ట్ అయినప్పుడు దానికి మీకు మనసులో దాన్ని ఆపేయాలని ఉంది అని గట్టిగా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకొని మెడికల్ సపోర్ట్ తీసుకుంటే 100% గెట్ బ్యాక్ అవ్వచ్చు.